ఎట్లా బతికినోళ్ళం ఎంకన్నా గిట్లెట్లా అయితే మీరో ఎంకన్నా అనే పాటలు పాడుకునే పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్కు. చేతిలో పవర్ ఉన్నప్పుడు ఎవరినైతే లైట్ తీసుకుండ్రో పొమ్మన్నలేక పొగబెట్టినరో వాళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్కు నిద్ర లేకుండా చేస్తుండ్రు. సందు దొరికితే చాలు గులాబీ పార్టీకి గుణపం లాంటి కౌంటర్లేసి కాంగు తినిపిస్తుండ్రు. ఇగో కేటీఆర్ సార్ను రామ్లమ్మ ఎసొంటి మాటలు అన్నదో చూస్తే మీకే సమజైతుంది. ఒక్కే కదా అని పీకేస్తే పీక వస్తా అనే డైలాగులను అప్పుడప్పుడు పాలిటిక్స్ లో నిజంగానే చూస్తుంటాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ ను కాంగ్రెస్ మాస్ లీడర్ రాముల కరుచుకున్న తీరును చూస్తే అగో అట్లనే అనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ మీద ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని పడగొడతారనే కామెంట్ చేసే కదా కేటీఆర్ సారు. ఇక ఆ కామెంట్లకు కట్టగట్టి కౌంటర్ వేసింది రాములక్క. ఎట్లెట్లా కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ను కూలగొడతారా? అవో కూలగొట్టాలి. మోసం మాటలతోని 10 ఏళ్ళు ఆటలాడుకున్నోళ్ళు కదా, ఆ మాత్రం ఫైర్ ఉంటదిలే మీకు అని కేటీఆర్ ను అటాకింగ్ చేసింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామంటారు, అందరికీ దళిత బంద్ అంటారు, దళితున్నే సీఎంగా చేస్తామంటారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు కదా. ఈ లెక్కలన్నీ క్లియర్ గా చెప్పినాక కూలగొడుతూ అని పవర్ఫుల్ కౌంటర్లని ఎక్స్లో రాసుకొచ్చింది. మందిది మంగళవారం మనది సోమవారం అన్నట్టు 10 ఏళ్ళ అధికారాన్ని ఎంజాయ్ చేసి ఇప్పుడేమో కొత్తగా వచ్చిన సర్కారు గురించి పాచింతకాయ ముచ్చట్లు చెప్పబడుతుంది. ఇదికెళ్ళి కాంగ్రెస్ సర్కారు 2 ఏళ్ల కన్నా ఎక్కువ అధికారంలో ఉండదు అని అనబడుతుంది. ఇదేనా తరీక? ఎందుకు ఇంత అహంకారం? మీరు ఇసంటోలు కాబట్టే కదా ప్రజలు తిరగబడి కరెక్ట్ గడ్డి పెట్టిర్రు. ఇంత జరిగినా బుద్ధి రాలేదు పోరని గట్టిగానే అరుచుకుంది రామలక్క మేడం. కానీ చూసిరా, ఒకప్పుడు రామలక్క కూడా గులాబీ పార్టీలే ఉండి ఎంపీగా పనిచేసింది. అంటే ఇంకా ఏమైందో ఏమో కానీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి కాంగ్రెస్లో, ఆ తర్వాత బీజేపీలో, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో పోయింది. ఇట్లా తిరిగినట్టు తిరగనికే కారణం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సారే అనేది రామలక్క బయటికి చెప్పుకోలేని ముచ్చట. అందుకే ఇట్లా సందు దొరికినప్పుడల్లా ఉతికారేస్తుంటది. ఈ సారైతే ఓ డోస్ ఎక్కువనే అరుచుకొని కేటీఆర్ సార్ గట్టి కౌంటర్లు ఇచ్చింది ఇట్లా.